ఆదిలాబాద్ బోత్ మండలంలో సోయా రైతులు ఆందోళనకు దిగారు. సోయాబీన్ పంటను కొనుగోలు చేయాలని రైతులు రాస్తారోకో చేపట్టారు. రైతుల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. ప్రభుత్వం హామీ ఇచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని రైతులు తెలిపారు. మా సోయాబీన్ కొనుగోలు లేక ఇప్పుడు వాపసు తీసుకొచ్చిన సోయా కూడా ఆదకుండలో సంచికి 150 రూపాయలు వసూలు చేస్తున్నారు మా దగ్గర. ఒక్కొక్క క్వింటాలకు 300 రూపాయలు అవుతున్నాం. మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాలి? అందుకొరకే మళ్ళీ కుంటలేరని చెప్తే ఇక్కడ ధర్నా చేస్తున్నాము. మమ్మల్ని బలవంతంగా ఇట్లా లేపితే మేము మందు తాగి సత్తాం. మేము ఇక్కడనే లేపుతాం బలవంతంగా ఉంటాము. మమ్మల్ని లేపితే ఇక్కడ నుంచి అప్పటిదాకా మాకు కొనేంత వరకు మేము వేసేది లేదు. రైతులు మొత్తం సోయాబీన్ తీసుకొచ్చి మార్కెట్ లో పోసిండ్రు. నెల రోజులు అవుతుంది. సర్పంచ్ ఎలక్షన్ కంటే ముందు మార్కెట్ లో సోయాలు తెచ్చి పోసినాము. ఇప్పటిదాకా వాటిని కాటాలు చేస్తలేరు. కాట వేస్తే లోడింగ్ చేస్తలేరు. పోయినా లోడింగ్ చేసే సోయాలు వాపస్ వస్తున్నాయి. మరి మాకు ఖర్చు అంతా ఎవరు భరిస్తారు? మేము తీసుకురావద్దు అని అంటే తీసుకురాకపోతుంది. నెల రోజుల కింద తీసుకొచ్చాం. ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇచ్చినాం. ఎంఆర్ఓ మొత్తం కొనిపిస్తా అని చెప్పిండు. మాకు ఇప్పుడు సోయలు కొనమంటున్నారు. మా సోయలు మొత్తం ఉన్న మార్కెట్లో ఉన్న సోయలు మొత్తం కొనే వరకు మేము ఈ రోడ్డు మీద జరగము. లేదా జిల్లాకు సంబంధించిన అధికారులు ఎవరు వచ్చి మాకు ఖచ్చితంగా హామీ ఇచ్చే వరకు మేము. ఇక ఆదిలాబాద్ బోత్ మండలంలో సోయా రైతుల ఆందోళనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ శాలిని. రైతులు రాజును చేస్తున్న ఏ ప్రభుత్వం కూడా రాజును కాగా కనీసం కూలింగ్ చేసే పరిస్థితి అయితే ఉంది. రాజును చేసే పరిస్థితి అయితే ఇక్కడ కనిపించలేదు. గత 40 రోజుల క్రితం దాదాపు 15,000 క్వింటాల సోయాబీన్ ఇక్కడ బోత్ మండలం కేంద్రంలోని వ్యవసాయ శాఖ దగ్గర మార్కెట్ లో పెట్టిండు. ఇప్పటిదాకా కొనే నాతులు లేని పరిస్థితి ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళు 45 రోజులు అంటే దాదాపు ఎలక్షన్ కంటే ముందు, గ్రామ పంచాయతీ ఎలక్షన్ కంటే ముందు ఎలక్షన్ కనుక కొంటామని చెప్పిండ్రు. ఆయన అప్పటి నుంచి ఇక్కడ 45 నుంచి వాళ్ళు తిండి తిప్పలేకుండా వాటిని కావలు కాస్తూనే ఉన్నారు. పండించడం ఎంత అవుతుందో అమ్ముడు అంత కష్టమవుతుంది. ఇక్కడ కొనే నాతులు లేక రైతులను ఆదుకునే వాళ్ళు లేక ప్రతి ఒక్క ప్రభుత్వం రైతులను ఆదుకుంటామని కనీసం వాళ్ళు కష్టపడి పండించి అన్నిటి నుంచి కాపాడుకుని తెచ్చిన ఈ పంటను కొనే నాతులు లేని పరిస్థితి ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. 11 గంటల నుంచి వీళ్ళు ధర్నా చేస్తున్నారు. రోడ్డు మీకు వచ్చిండ్రు. మేము 40 రోజుల నుంచి కొనే లేక ఒక్కొక్క ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక కుంటలకు 300 రూపాయలు చొప్పున అవుతుంది. ఇప్పుడు తిరిగి తీసుకెళ్లాలంటే మాకు ఎంత డబ్బు అవుతుందని చెప్పేసి వాళ్ళు ఎట్టి పరిస్థితులు కొనేంత వరకు మేము ఇక్కడ నుంచి వెళ్ళామని చెప్పేసి అన్నారు. పోలీసు వాళ్ళు చెప్పినా కానీ మాకు ఎవరైనా స్పష్టమైన హామీ ఇచ్చి తీసుకుంటేనే కొంటామని చెప్పేసి అంటున్నారు. అయితే ఇక్కడ ప్రాథమిక వ్యవసాయ వాళ్ళ మాత్రం మాకు ఎలాంటి ఆర్డర్స్ రాలేవు, మేము కొనలేమని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇక్కడ అధికారులు కూడా ఎవరు అందుబాటులో లేకుండా ఉన్నారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.